నంద్యాలలో హోరాహోరీగా కొనసాగిన బార్ అసోసియేషన్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఏపీ స్టేట్ బార్ కౌన్సిలర్ ఎన్నికలు నంద్యాల బార్ అసోసియేషన్ కార్యాలయంలో పోలింగ్ నిర్వహించారు. నంద్యాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు 445 మంది ఓటర్లున్నారు. అయితే పోలింగ్ కేంద్రంలో 6 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించారు. అయితే ఉదయం నుంచి న్యాయవాదులు తమ ఓటు హక్కును నిర్వహించుకున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 147 మంది బార్ మెంబర్లుగా పోటీలో ఉన్నారు. ఓటర్లు సీరియల్ నెంబర్లను క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలన్నారు. ఖచ్చితంగా 5గురిని గుర్తించాలని, అంతకన్నా తక్కువైతే ఓటు చెల్లదన్నారు. అయితే భారీ పోలీస్ బందోబస్తు మధ్య హోరాహోరీగా కొనసాగింది. మాట్లాడినామని చెప్పినాం. నిలబడితే ఇప్పుడే నిలబడాలి. సింబల్ తీసు చెప్తలే చేయాలా. అంటే పెట్టున్నా తప్పనా కొంచెం ఎన్నికరా. అందరికీ నమస్కారం. న్యాయవాద సోదరులందరికీ, ముఖ్యంగా మా బార్ అసోసియేషన్ అంటే నంద్యాల బార్ అసోసియేషన్ న్యాయవాద సోదరులు మంచి మనసుతో అందరి ఆశీర్వాదం అయిన తర్వాత నేను నామినేషన్ సుముఖంగా తెలిపినారు. ఆ సందర్భంగా వారు తెలిపిన నేను ముందుకు వెళ్ళాను. నేను నామినేషన్ సీరియల్ నెంబర్ 141 దీనికి అందరూ స్పందించి మొదటి ప్రాధాన్యత ఓటు నాకు మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఈ రోజు ఈ దినము పోలింగ్ లో ప్రశాంత వాతావరణం జరిగింది. అందరూ 99% మొదటి ప్రాధాన్యత ఓటేశారు. మిగతా వారు ఎవరికి ఇష్టమైన వారికి సెకండ్ వేసుకున్నారు. వారందరూ కూడా నాకు మంచి మనసుతో మద్దతు తెలిపి ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేను అన్ని జిల్లాలో నాకు వాళ్ళకు ప్రాధాన్యత అయిన తర్వాత నాకు కూడా ఎక్కువ శ్రీకాకుళము, కడప, చిత్తూరు జిల్లాలో కూడా ఎక్కువ ఉంది. మన కర్నూలు జిల్లాలో కూడా ఎక్కువ ప్రాధాన్యత ఓటు. కాబట్టి ఈ ఎన్నికల్లో అందరి ఆశీర్వాదాలతో నేను మొదటిసారిగా బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచి
అందరి సాయంతో గెలిచి నేను కూడా మెంబర్ అవుతానని ఆశిస్తూ. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.